పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రభువా ఈ యొక్క నాయన ఎలోహిం టీవీ పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంతోమంది ఈ యొక్క టీవీలో ప్రభువా మరి సువార్త వినుచు మేలు పొందుకొనుచూ ఉండగా ఇంకా అనేక మంది ఈ వర్తమానాల ద్వారా ప్రభువా అనేకులు మేలు పొందుకోవటానికి సహాయం చేయను ఆయన. యేసు ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే కొద్ది మాటలు మాకు దయచేయండి ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటారు నమ్ముచ్చు. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, శాంతి సమాధానము అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, కొన్ని మాటలు లేఖనాల్లో నుండి కొన్ని వాక్యాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం. యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. చూడండి ప్రియులరా, దానిపై వచనం 3వ వచనం. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసుని మాయోపాయము చేత పట్టుకొని, చూసారా, ఈ యొక్క మరి బైబిల్ లేఖనాల్లో ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు కయప వీళ్ళందరూ పెద్దలు, చాలా అనుభవం కలిగిన వారు, మేధావులు, ఆస్తి కలిగిన వారు, ఐశ్వర్యవంతులు. ప్రియులరా, అయితే వయసు అయితే ఉంది కానీ వాళ్ళకేమి లేదు. వారికి ఇతరుల పట్ల ప్రేమ, జాలి ఏమీ లేదు. మాయోపాయములు ఉన్నాయి, ఉపాయాలు, లోక సంబంధమైన ఉపాయాలు, మాయోపాయాలు. ఎలాగైనా యేసు ప్రభుని పట్టుకోవాలి. మన యోధ మాత్రం చాలా ప్రమాదంలో పడిపోయింది. నేనే దేవుడినని యేసు ప్రభు చెప్పుకుంటున్నాడు. మనం ఇప్పటి వరకు మన గ్రంథాల్లో యెహోవా దేవుడు అని ఎన్నో రకాలుగా ప్రజలకి బోధ చేశాము. ఇప్పటి వరకు ఎన్నెన్నో పెద్ద పెద్ద మందిరాలు కట్టాము. ఆ మందిరాల ద్వారా ఎంతో లాభాలను ఆర్జించుచున్నాము. మనం చెప్పింది వేదము. శనివారం ప్రార్థన అంటే శనివారమే. శనివారం నాడు గాడిద గోతులో పడితే ఇక దాన్ని తీయకూడదంటే ఇక దాన్ని తీయకూడదు. సమరీయులు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడకూడదు. నిష్టగా ఉండాలి. దినానికి ధర్మశాస్త్రాన్ని చాలా అనేక పర్యాయాలు చదవాలి.
ఇలాగా మతనిష్ట కలిగినటువంటి విధానములో జీవిస్తూ దేవుడు ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఫెయిల్ అయిపోవచ్చు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. తన కుమారుడైన యేసు ప్రభువుని భూలోకమునకు పంపించి ఆయన ద్వారానే తండ్రి వద్దకు, పరలోక రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు వారసులు అవుతారనే ఉద్దేశముతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వ్యవస్థతో ఈ లోకానికి కుమారుడిని పంపించాడు. కుమారుడు వచ్చి ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దీన్ని మరలా కట్టి లైన్ చేస్తాను. వాళ్ళకి అంతుపట్టట్లా ఆ మాటలకి. ఎన్నో సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లోనే ఎలాగ తిరిగి నిర్మిస్తావయ్యా? చూడండి ప్రియులారా, ఆయన ఉద్దేశము వేరు, ప్రధాన యాజకుల యొక్క ఉద్దేశము వేరు. యేసు ప్రభువారు మానవాళి పాపముల కొరకు ఆయన సిలువలో ఆయన మరణించాలని తండ్రి నిశ్చయించినాడు. తండ్రి చిత్తముది. ప్రియులారా, ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి లేవటానికి ఆయనకి సమస్త అధికారం ఉన్నది. అయితే వీళ్ళు అర్థం చేసుకోవటంలో మాయోపాయములు, పగ, ద్వేషము, చంపాలని ఏకముగా ఆలోచన చేసినట్లుగా మనం చూస్తున్నారు. వారి ఆలోచన ఎలాంటిది? దుష్టుల ఆలోచన. వారి ఆలోచన ఎలాంటిది? ఇస్కరియోతు యోధ ఆలోచన ఎలాంటిది? ప్రియులారా, ఎన్ని నాణ్యాలు కమ్మేసినాడు యేసు ప్రభుని చూడండి. 26:14. అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి యోధ, ఇస్కరియోతు యోధ ఎవరిలో కలిసిపోయినాడు? ప్రధాన యాజకులతో, ఏమండి, పెద్దలతో, కైపాతో, ఇంకా ప్రధాన యాజకుల యొక్క విధానములతో కలిసిపోయి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించటానికి ఏం చేస్తున్నాడు? సమయాన్ని కనిపెట్టుచూ ఉన్నాడు. చూడండి, అపవాదానికి ఉంది. ఇక ఈసారి యేసు ప్రభుని సిలువలో చంపేద్దాము, ఇక ఆయన తిరిగి లేవడో. చూసారా, మనమే నెగ్గుతాం, ఈ లోకాన్ని అంతటిని మనమే పరిపాలన చేద్దాం. చూసారా ప్రియులారా, వాడి యొక్క యుక్తి, కుయుక్తి ఎంత ఘోరమైనదో. కానీ యేసు ప్రభువారు ఆయన దేవుడు,
ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉన్నది, తిరిగి లేపబడటానికి ఆయనకు అధికారము ఉన్నది. ప్రియులరా, సమస్త అధికారము యేసు ప్రభు వారికి తండ్రి ఇచ్చేశాడు. అవును ప్రియులరా, ఆయన రక్తం చిందిస్తేనే మానవ జాతికి విడుదల. ఆయన రక్తం చిందిస్తేనే క్షమాపణ. ఆయన రక్తం చిందిస్తేనే స్వస్థత. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. సాతానుడేమో మనుషులను ఆవరించి ఏదొక ఉపాయము అల్లి కపటముగా యుక్తిగా ఇస్కరియోతు యోధాలో ప్రవేశించినాడు అపవాది. ఏమి లాభం పొందుకున్నాడండి? ఇస్కరియోతు యోధా ఏమి మేలు పొందుకున్నాడు అప్పగించిన తర్వాత? చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము. అప్పుడు ఆయనను 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిస్తునని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కొమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నీటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. చూసారా ప్రియులరా, ఎంతో పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఏమన్నా అట్ట ఆగాడా? ఏం చేశాడు? పోయి ఉరి పెట్టుకొని ఏమేం చేశాడు? చనిపోయాడు. ఏం మేలు పొందుకున్నాడు ఇస్కరియోతు యోధా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కనుక మానవులమైనటువంటి మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆయన సిలువలో ప్రాణము పెట్టడానికి ఆయన సిద్ధపడుచు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఏం చేస్తున్నాడండి? సిద్ధపడుచు ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. చూశారా ప్రియులరా, యేసు ప్రభువారు
లోకములో ఉన్నటువంటి పాపులందరి యొక్క భారాలు తన మీద వేసుకున్నాడు. చూసారా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఇస్కరియోతు యోధాని ప్రేమించాడు, ప్రధాన యాజకుల్ని ప్రేమించాడు, కైపా అందరినీ కొరడాలతో కొట్టేవారిని ప్రేమించాడు, ముళ్ళకేరేటం పెట్టేవారిని ప్రేమించాడు, శీలలు కొట్టేవారిని ప్రేమించాడు, సిలువుని బలవంతంగా ఆయన మీద పెట్టి మరి కొంత దూరం దాకా మరి మోయించేవారిని ప్రేమించాడు, మూసేవారిని ప్రేమించాడు. ప్రియులరా, గడ్డం పెరికి వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమని? మనము శత్రువులమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనము భక్తిహీనులమై ఉండగా ఆయన మన కొరకు రక్తము చిందించెను. ఏమండి, మనము దూరస్తులమై ఉండగా, చూసారా ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, దేవుడు ప్రేమామయుడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. సిలువలో ఆయన ప్రార్థన చేశాడు కదా, 7 మాటలు పలికాడు యేసు ప్రభు వారు. ఒక మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని ఎరుగురు, వీరిని క్షమించు. అంటే అక్కడున్న వారందరిని కూడా, ఆ ప్రధాన యాజకుల్ని, ఆ పెద్దలను మాయోపాయములు చేసినా సరే, చంపాలని దుష్ట ఆలోచన చేసినా సరే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రకరకాలుగా హింసించాలని ఆలోచన చేసినా సరే, వారి ఆలోచనలన్నీ ఎరిగి కూడా యేసు ప్రభు వారు వారిని ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ప్రేమస్వరూపి. చూసారా ప్రియులరా, దేవుడు ప్రేమస్వరూపి. మనము కూడా మన శత్రువులను, మనకు కీడు చేసిన వారిని, మనకు నష్టం చేసిన వారిని, మనలను ఇబ్బంది పెట్టేవారిని యేసుప్రభు వారు ఎలా ప్రేమించినారో మనము కూడా అలాగనే ప్రేమింపబద్ధులమై ఉన్నాము. పగడాల ప్రవీణ్ పగడాల తనకి మరి ఇబ్బంది ఉందని తెలుసు. తనని చంపుతారని తెలుసు. తనని కొట్టి గాయపరిచి చంపేస్తారని తెలుసు. అయినా సరే వారిని కూడా ప్రేమించి సువార్త ప్రకటించటానికి ఆయన ఏం చేయటం ప్రారంభించాడు? ముందుకు వెళ్ళటానికి దేవుని యొక్క కృప చొప్పున ముందుకు సాగినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ప్రియులరా, సింహాసనము, క్రీస్తు సింహాసనము క్రింద హతసాక్షులైన ఆత్మలు ఏం చేస్తున్నారంట? నాదా సత్యస్వరూపి, ఎందాక ఈ లోకానికి నీవు
తీర్పు తీర్చక యుందువు. నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చక యుందువు అని భారంతో ఏం చేస్తున్నారు? అక్కడ సింహాసనం క్రింద హతసాక్షులైన వారి ఆత్మలో దేవునికి మొర్ర పెట్టుచూ ఉన్నాయి. వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోయినాడు. అదెంత ధన్యత ప్రియులరా. కనుక ఆయనకి బహుమానాలు ఉన్నాయి. ఆయనకి ఎంతో గొప్ప మరి దేవుని యొద్ద నుండి గొప్ప ధన్యత. కనుక మానవులమైనటువంటి మన జీవితాలలో దేవునికి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నదో ప్రజల పట్ల ప్రవీణ్ పగడాల మరి ఆ దైవజనునికి మరి ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నదో నేటి సమాజంలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తోటి వారి పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల అదే ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యము. అందుకే ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. తను రక్షించుకోవటానికి సమర్థుడు. 12 యోహముల సైన్య సమూహములు వచ్చి సురక్షితంగా ఆయనను తీసుకుని వెళ్ళి ఆ యొక్క కృప యేసు ప్రభువుకి ఉంది. తండ్రి ఇస్తాడు. కానీ పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి శరీరధారిగా పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి రక్తమాంసములు ధరించి ఆయన నీ కొరకు నా కొరకు అనేకుల కొరకు నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. గెత్సేమనే వనములో యేసు ప్రభువారు ఎలా ప్రార్థన చేసినాడు ప్రియులరా? చెమట రక్త బిందువుగా నేల మీద పడుచు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చెమట రక్త బిందువుగా నేల మీద పడుచు చూస్తున్నాం. చూసారా? అంత వేదన, మానవుని యొక్క పాప నైజము, పాప స్వభావము, పాప తత్వము అంత గట్టిది, మామూలుది కాదు. అంత భయంకరమైనటువంటి పాపాన్ని మోయాలంటే మనకి అంత దేవుని యొక్క శక్తి కావాలి ప్రియులరా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రె ఎంత దీనంగా ఉంటుంది, ఎంత తగ్గించుకొని ఉంటుంది, ఎంత తల దించుకొని అమాయకంగా చూస్తూ ఉంటుంది. ఏమండి? దాని మనసే వేరు, దాని యొక్క తత్వము వేరు, దాని యొక్క పద్ధతి వేరు. చిరతపుల్లాగా, సింహంలాగా, పాములాగా యుక్తి కుయుక్తులతో, ఏమండి, అలాంటి నైజం లేదు. అవి వేరు, వాటి విధానం వేరు, గొర్రె వేరు. అందుకే గొర్రె పిల్ల అని ఆయనకి పేరు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయి ఉండెను. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయి ఉండెను. చేతగా కాదు,
లేఖనాలు నెరవేర్పు కొంత టైం వరకు మానవాళ్ళని ఉద్దేశించి ఏ పాపి నశించిపోకూడదని కొంతకాలము వరకు ఆయన గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చినాడు. గొర్రె పిల్ల లాంటి మనసు, గొర్రె పిల్ల లాంటి తత్వముతో. ప్రియులరా, అయితే పూర్తిగా అదే విధానములో ఉండదు. ఒక కాలము వరకు, కొంత సమయం వరకు, ఆ కాలం వరకు దేవుడు సమయం ఇచ్చాడు. రక్షణ పొందటానికి దేవుడు సమయం ఇచ్చాడు. తర్వాత ఆ కాలం అయిపోయిన తర్వాత, కృపాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్షన్ మారుద్ది. ఏ మార్పు? పరలోక రాజ్యము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. కనుక సువార్త ప్రకటించటానికి ఇదే సమయము. మంచి వార్త. ఏంటి ఆ వార్త? ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు ఆయన వద్దకు వస్తే. ఆ కాలం అయిపోయింది అనుకోండి, తర్వాత అయ్యా తలుపులు కొట్టి, అయ్యా నేను పలానా, అయ్యా తలుపు తీయన్నా, ఇక సుఖం లేదు. అంటే తర్వాత ఎప్పుడూ రక్షించబడతాను నేను నా ఇష్టం వచ్చినప్పుడు అంటే కుదరదు. దేవుని మాట మనం వినాలి. మన మాట ఆయన వినటం కాదు, దేవుని మాట మనం వినాలి. లోబడితే ఆయన ప్రణాళికను అర్థం చేసుకో సహోదరుడా, సహోదరి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ప్రభువా, నీ ప్రణాళికను మేము అర్థం చేసుకొని ఆ ప్రణాళికలో మేము లోబడి ప్రభువా నీ చిత్తం చేసే భాగ్యము మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో నాతో ఉంచండి. సేవలో వాడుకోండి. సహవాసాన్ని దీవించండి. ఇత్తిన వాక్యానికి ముద్ర వేయండి. అనేకులు రక్షణ పొందటానికి సహాయము చేయండి. ప్రభా, సమయము అయిన తర్వాత ఇప్పుడు మరి నమ్ముకుంటే అప్పుడు కుదరదు కదా ప్రభా. అంతటా తలుపు వేయబడిను, మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని మీరు సెలవిస్తున్నారు కదా ప్రభా. సమయం ఉండగానే మేము నీ మాటకు లోబడి జీవించే భాగ్యం దయచేయమని, కొద్ది ప్రార్థనగా ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక.